మూడుముళ్ల బంధంతో 7 అడుగులు వేసి వచ్చిన వారిపై అనుమానం. దారుణాలకు తెరతీస్తున్న చిన్న డౌట్లు. కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు, అయినా సరే చంపేయాల్సిందే. పార్ట్నర్ వదిలి వెళ్ళలేదు, కాదని చెప్పలేదు, అయినా సరే తన రాతను కాలరాయాల్సిందే. కోపం, ఆవేశం, ఆవేదన, ఆక్రోధన నిండు జీవితాలను బలి చేస్తున్నాయి. 100 ఏళ్లు బతకాల్సినటువంటి లైఫ్ లైన్ను తుడిచిపెట్టేస్తున్నాయి. అలాంటి ఘటనే జరిగింది భాగ్యనగరంలో. హైదరాబాద్ బోరబండ అహ్మద్ నగర్ డివిజన్ రాజీవ్ నగర్లో ఉంటారు సరస్వతి, ఆంజనేయులు. వీరికి వివాహం జరిగింది. సాఫీగా సాగుతున్న జీవితం. కానీ సడన్గా అనుమానం అనే బీజం మొదలైంది. అది కాస్త పెనుభూతంగా మారి భార్య సరస్వతిని అనుమానించేలా చేసింది. రోజు భార్యతో గొడవ పడేవాడు భర్త ఆంజనేయులు. తప్పు చేయలేదు, ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకోలేదని చెప్పినా వినలేదు. ఒకటే గొడవ తరచూ జరిగేది. ఇదే గొడవ ఈ రోజు ఉదయం కూడా స్టార్ట్ అయింది. అంతే, కోపంతో పక్కనే ఉన్న రోకలి బండితో భార్య తల మీద బాదాడు. ఉదయం హాయిగా నిద్రలేవాల్సిన ఆ మహిళ ఆ ఘటనతో అనంతలోకానికి వెళ్ళింది. కళ్లతో చూడనిది, చెవులతో వినంది ఆ అనుమానం. అయినా సరే చంపేశాడు. కోపాన్ని అణుచుకోలేకపోయాడు ఆంజనేయులు. అనుకున్నదే అనువుగా రోకలి బండతో కొట్టడంతో తలకు తీవ్ర గాయమైన సరస్వతి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందిన బోరబండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక చిన్న అనుమానం తనను నమ్మి వచ్చిన భార్యను విగత జీవులా పడేలా చేసింది. అణుచుకోలేని కోపం భార్యను అనంతలోకాలకు పంపింది. గొడవ ఉంటే క్లియర్ చేసుకోవాల్సిందే, నచ్చకపోతే చట్టం ఉంది, విడాకులు తీసుకోవాల్సిందే. అంతేకాని చంపడం, హత్యలు చేయడం ఏంటి? రోజు రోజుకు ఇలాంటి ఘటనలు పెరిగితే నెక్స్ట్ తరాలకు మీరిచ్చే సందేహం ఏంటి? బీ అలర్ట్, బీ ఆన్సరబుల్.